ఆర్గానిక్‌గా పండించినటువంటి పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసుకుందాం. మట్టిలో వేశాను కదా! ఇవి ఎలా వచ్చాయా లేదా అని చాలా ఎక్సైటింగ్‌గా ఉందండి. మే నెలలో పసుపు కొమ్ములను నాటాను. కొన్ని నీళ్ళలో వేశాను. 2 మొక్కలను కుండీలలో కూడా వేశాను. నాటేటప్పుడు పశువుల ఎరువు, కొద్దిగా వేప పొడి వేసి మట్టిలో కలిపాను. మేలో నాటితే జూన్, జూలై మధ్యలో మొక్కలు వచ్చి దాదాపు 8 నెలల నుండి 10 నెలలు వరకు ఇలా మొక్కలు అన్నీ ఎండిపోయాయి. మధ్యలో ఒకసారి మేకల ఎరువు వేశాను అంతే. కష్టమే అనిపిస్తుంది. ఇవి అన్నీ తవ్విన రోజు ఇంత కష్టమా అనిపించింది. కానీ ఇవన్నీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. పసుపు పెంచడం చాలా చాలా ఈజీ అని కూడా అనిపించింది. ఇలా పెట్టి అలా మర్చిపోయినా కూడా మన కోసం బంగారం లాంటి పసుపు తయారు అవుతుంది. ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చాయన్నమాట పసుపు కొమ్ములు. మీరు మాత్రం చేతులతో మాత్రం తీయకండి. నేను తీస్తుంటే ఒక జెర్రీ వచ్చింది. మట్టిలో నుండి దానిని చంపి గ్లౌజ్ వేసుకొని మళ్ళీ తీయడం స్టార్ట్ చేశాను. ఇవి తీస్తుంటే మాత్రం ఎన్ని వస్తాయో, అసలు లోపల రెడీ అయ్యాయో లేదో అనైతే ఎదురు చూసుకుంటూ తవ్వానన్నమాట. కానీ లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, అవి తవ్వుతూ ఉంటే వస్తున్నాయన్నమాట. అంటే నేను అంతగా వీటిని అసలు పట్టించుకోలేదు. పాపం వాటంతటికి అవి చక్కగా రెడీ అయిపోయాయి అన్నమాట లోపల. చూడండి, అలా తీస్తుంటే మట్టిలో మాణిక్యాల్లాగా రెడీ అయిపోయాయి. లాస్ట్ ఇయరు కొన్నే పెట్టాను. అంటే కొంచెం వచ్చిందనమాట పసుపు. ఆ పసుపు కొమ్ములే తీసి అక్కడక్కడ పెట్టాను. అసలు యాక్చువల్గా అయితే ఇవి పసుపు వస్తే రానియండి, లేకుంటే లేదని ఇంటి ముందు ఒక షో ప్లాంట్స్ లాగా ఉంటాయని కూడా పెట్టాను. కానీ ఇంటి ముందు ప్రహరీ గోడకి ఆనుకొని జస్ట్ అలా ఒక్కొక్క కొమ్ము పెట్టానమాట. అవి కూడా అసలు కింద తవ్వుతుంటే నేను ఎక్స్పెక్ట్ చేయనంత అనమాట. అంటే అరే ఇంత బాగా రెడీ అయ్యాయా, భలే అనిపించింది అనమాట. అగో చూసారా జెర్రీ అలా వచ్చిందనమాట. దాన్ని చంపేసి మళ్ళీ భయమేసి గ్లౌజ్ వేసుకొని మళ్ళీ తవ్వడం స్టార్ట్ చేశాను. క్వాంటిటీ అయితే బాగానే వచ్చిందండి. లాస్ట్ ఇయర్ ఒక 1/2 కేజీ, పావు కేజీ కన్నా ఎక్కువ అంతే వచ్చాయి. మళ్ళీ అవి నేను 1-2 కొమ్ములు యూజ్ చేసుకున్నాను అనమాట ఫేస్కి అట్లా. మిగతావన్నీ కూడా ఈ మొక్కల కోసమే పక్కన పెట్టేశాను. మళ్ళీ మే, జూన్ ఆ టైంలో అనుకుంటా పెట్టేసింది. ఇక వాటంతటికి అవే మొక్కలు వచ్చాయి. అక్కడక్కడ వచ్చిన వాటిని పెట్టేశాను. కంపోస్ట్ కొంచెమే వేశాను. అంత పెద్ద ఏం దీనికి కేర్ తీసుకోలేదు. చాలా ఈజీ అనమాట ఇవి పెంచడం. మనం ఇష్టం వచ్చినట్టు జస్ట్ అలా వేసినా కూడా మొలకొచ్చేసినాయండి. నిజంగా చెప్తున్నాను. కానీ నెక్స్ట్ టైం ఇంకా ఇంతకన్నా ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. నాకే ఇంత కొంచెం పండించినందుకు నాకే ఇంత కష్టంగా ఉంటే ఇంకా రైతులకైతే ఎంత కష్టమో అని అనిపించింది. ఇది కొంచెమని నేను నా మాటల్లో చెప్తున్నాను, కానీ నాకైతే ఇది చూసాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకున్నటువంటి పసుపుని హార్వెస్ట్ చేసేసానండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో ఈ పసుపు కొమ్ముల్ని క్లీన్ చేసేసి 2 టైప్ ప్రొసీజర్స్తో ఎలా పొడి చేసుకొని వాడుకుంటానో చూద్దాం. ఒకసారి పసుపుని చూడండి. ఈ పసుపుని సగం పసుపు కొమ్ములను ఉడికించి నీడలో ఆరబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకుంటాను. పచ్చినే ఆరబెడతాను నీడలో. ఈ పసుపుని అంటే ఉడకబెట్టిన వాటిని అలాగే పచ్చి పసుపుని సెమీ షేడ్లో మాత్రమే ఆరబెడతానండి. 10-15 డేస్ అయితే చక్కగా ఆరిపోతుందన్నమాట. ఎందుకంటే దీనిలో మనకి మన బాడీకి అవసరమయ్యే కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ కుర్కుమిన్ లాస్ అవ్వద్దు అని అనుకుంటే మనం సెమీ షేడ్లో ఆరబెడితే బెటర్ అనమాట. అలాగే అది ఉడకబెట్టుకుంటే కూడా కొంచెం లాస్ అవుతాము.
ఓకేనండి. ఇంకా ఇది ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇది చూసారా అండి? ఇది మదర్ స్టెమ్ అంటారు. దీని ద్వారానే పక్కన కూడా ఇట్లా చిన్న చిన్నగా వస్తాయన్నమాట. వీటినేమో బల్బ్స్ అంటారు. వీటి ద్వారా మొక్కలు పెంచుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం కొన్ని పక్కన పెడుతున్నాను. చూడండి. ఇక వీటి ద్వారా కూడా మొక్కలు పెంచుకోవచ్చండి. కాకపోతే మదర్ స్టెమ్ ద్వారా పెంచితే మాత్రం చాలా హెల్తీగా వస్తాయన్నమాట. మళ్ళీ వీటన్నిటిని అంటే నేనైతే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మదర్ స్టెమ్‌తో పెంచుకుందామని అనుకుంటున్నాను. వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశాను. అవి ఒక క్లాత్‌లో కానీ, లేకుంటే మనము ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా బయట కవర్స్, వాటిలో కానీ, లేకుంటే కిచెన్‌లో మనకి ఏదో ఒక బుట్టలో అయినా పక్కన పెట్టేస్తే అవే వాటంతటగా అవే మనకి జూన్ వరకు చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయన్నమాట. తీసుకొని వెళ్ళి మట్టిలో నాటేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా క్లాత్‌లో నేను కట్టి ఒక పక్కకి కిచెన్‌లోనే ఒక మూలకు పెట్టేస్తున్నాను. అలానే కొన్ని మనం మట్టిలో ఉంచేసినా కూడా డైరెక్ట్‌గా వాటంతటికి అవే వాటి సీజన్ రాగానే అవి మొలకలొచ్చేస్తాయి. అలా కూడా కొన్ని పక్కన పెట్టేశానండి నేను. అవి కూడా మీకు చూపిస్తాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పసుపు కొమ్ముల్ని ఇట్లా స్లైస్‌గా కట్ చేస్తున్నాను పల్చగా. చూడండి. అంటే ఇలా పల్చగా కట్ చేసుకోవడం ద్వారా ఒక 3, 4 డేస్‌లో డ్రై అయిపోతాయన్నమాట. ఈ పచ్చి పసుపు కొమ్ముల్ని కూడా మనము వంటలలో వాడొచ్చు. అలాగే మనం ఉడకబెట్టి, ఆరబెట్టుకొని మనం పొడి చేసుకున్నా కూడా వంటలలో వాడొచ్చు. ఈ పచ్చి పసుపుని ఫేస్‌కి వాడతారు చాలామంది. నేను కూడా వాడతాను. మన ఫేస్ పైన మచ్చలు కానీ, డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుందనమాట. అందుకని పచ్చి పసుపుని వాడతారు. అలాగే కలర్ కూడా వస్తారండి. ఇవి సగం మాత్రం నేను పచ్చి పసుపు కొమ్ముల్ని కట్ చేసుకుంటున్నాను. ఈ పసుపు కట్ చేసేటప్పుడు మా పాప, బాబు ఇద్దరు హెల్ప్ చేశారు. అందుకే నాకు చాలా ఈజీ అనిపించిందనమాట. మీ పిల్లల్ని కూడా అంటే ఇలా గార్డెనింగ్ వాటిలో ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, పచ్చి పసుపుతో ఇన్ని కట్ చేశాననమాట. అవన్నీ నీడలో ఆరబెట్టేశాను. ఆ తర్వాత మనం ఉడికించుకోవాలి కదా పసుపుని. మరి వాటి కోసం నీళ్ళనైతే వేడి చేస్తున్నాను. మళ్ళీ పచ్చి పసుపు కొమ్ముల్ని కట్ చేయడం మళ్ళీ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ వాటర్ అనేవి హీట్ అవుతాయన్నమాట. కొన్ని పసుపు కొమ్ములైతే చాలా కలర్ అనమాట. మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. అవి మంచి సువాసన వస్తున్నాయి. మనం అంటే అంటే నేను గమనించింది ఏంటంటే ఇలా చేసుకోవడం ద్వారా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట పసుపు. వాటర్ మరిగిన తర్వాత పసుపు కొమ్ముల్ని అందులో వేయాలి. అందులో వేసి మరగనివ్వాలి. ఒకవేళ మనకి ఈ కొమ్ములు ఇంకా కలర్ కావాలి అంటే ఎక్కువ క్వాంటిటీ వచ్చాయనుకోండి, ఎక్కువ కలర్ ఉండాలి, అలాగే ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే మీరు బేకింగ్ సోడా యూజ్ చేయొచ్చు. బేకింగ్ సోడా వేయడం ద్వారా ఈ అంటే పచ్చి పసుపుని మనం ఉడకబెట్టేటప్పుడు బేకింగ్ సోడా వేయడం ద్వారా కలర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. అందుకే బయట అమ్మేవాళ్ళు మనకి అలా ఉడకబెట్టి పౌడర్ చేసి ఇస్తారనమాట. అది ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందనమాట. మనకి అంత అవసరం లేదు కదా, మనకు వచ్చింది కొంచెం క్వాంటిటీయే కాబట్టి మనం డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు. ఇది చూడండి, కలరు కొంచెం దీంట్లో దిగిందనమాట. అంటే దీంట్లో ఉన్న కుర్కుమిన్ అనేది మనం లాస్ అవుతున్నాము. అందుకనే పచ్చిది వాడుకోవడం ఏం ప్రాబ్లం ఉండదండి మంచిది వాడుకుంటే.
కాకపోతే ఎందుకు ఉడకబెడతారంటే దీనికి కొంచెం అంటే ఎవరికైనా అన్నీ పడవన్నమాట. కొంతమందికి పసుపు కూడా పడదనమాట. అలాంటి అలర్జీస్ ఏమన్నా ఉంటే అట్లా ఎలర్జీ రావద్దని చెప్పి ఇట్లా ఉడకబెట్టి మనము కర్రీస్‌లల్లో వాడుకుంటాము. ఇలా పైన ఒక తట్టులాగా వచ్చింది కదా! అలా తట్టులాగా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఆ వాటర్‌నన్నీ పక్కకు పెట్టండి. ఈ కొమ్ముల్ని ఎండలో వద్దండి, నీడలో ఆరబెట్టండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. ఎండలో పెట్టడం ద్వారా మనం ఈ కుర్కుమిన్ అనేది లాస్ అవుతామనమాట. నేను నీడలోనే దాదాపు ఒక 20 డేస్, 1 మంత్‌గా వస్తుందండి. చూడండి అప్పుడప్పుడు ఈ పచ్చి పసుపుని నేను కర్రీస్‌లో వాడాను. అలాగే ఎండిపోయిన తర్వాత కూడా అంటే ఈ 1 మంత్ గ్యాప్‌లో 1 వీక్ నుంచి ఏదో విధంగా కర్రీస్‌లో నాకు అవసరం అనుకున్నప్పుడల్లా ఒక కొమ్ము తెచ్చుకోవడం, ఇలా నూరి డైరెక్ట్‌గా కర్రీస్‌లో వాడడం. ఇలా చాలా విధాలుగా యూజ్ చేసుకున్నాను. చూసారా ఇలా ఎండాలన్నమాట. తుంచితే ఇట్లా టప్పుమని సౌండ్ రావాలి. అలా సౌండ్ వచ్చాక అన్నీ నేను మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ ఉంటే మాత్రం మీరు మిల్లుకి ఇచ్చేసేయండి. మిల్లుకైతే చాలా ఈజీ, మళ్ళీ ఫైన్‌గా వస్తుంది. కొంచెం బరకగానే అనిపించింది నాకైతే, కానీ నేను జల్లెడ పట్టుకున్నాను. కానీ మిక్సీ పడుతుంటే అయితే మంచి స్మెల్ అనమాట. ఎంత బాగుందో స్మెల్ అయితే. ఆ కలర్‌ని అలాగే ఆ స్మెల్‌ని నేనైతే ఆస్వాదించాను. మనకి కొన్నిటిని డబ్బుతో అంటే పోల్చొద్దండి. ఇవి తక్కువున్నాయి గదా రేటు, ఇది మనం డైరెక్ట్‌గా వెళ్లి కొనుక్కోవచ్చు గదా! 8, 9 నెలలు ఆగాల పసుపు కోసం. అలాంటియన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు అంటే ఇంట్లోనే ఇంత చక్కగా ఆర్గానిక్‌గా పండించుకొని, ఇంత స్వచ్ఛమైన పసుపుని మనం తయారు చేసుకొని మనం వాడుకుంటే ఆ ఫీలింగే వేరనమాట. చూడండి పచ్చి పసుపయితే ఇంత వచ్చిందనమాట. చక్కగా నేను గాజు సీసాలో ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా అంటే బయట దొరికే ఎండబెట్టిన కొమ్ములు కాకుండా పచ్చి పసుపు మనకు మార్కెట్‌లో దొరుకుతాయి. అవి తీసుకొని మీరు కూడా పెంచుకోవచ్చు. ఓకేనండి. మరి పచ్చి పసుపు అయిపోయింది గదా! ఇప్పుడు ఎండబెట్టిన కొమ్ములతో మనం పసుపు ఎలా తయారు చేయాలో మళ్ళీ అది కూడా చూద్దాం. చూడండి ఎండిపోయిన కొమ్ములన్నమాట. ఇవి నేను కట్ చేయలేదండి. కట్ చేస్తే ఇంకా త్వరగా ఆరేయి. కట్ చేయకుండా డైరెక్ట్‌గా ఎండబెట్టాను. నీడలోనే ఎండబెట్టాననమాట. ఇగో పచ్చియి గూడా ఉన్నాయండి. పచ్చియి కొంతమంది ఫ్రెండ్స్‌కి ఇద్దామని కొన్ని పక్కనే పెట్టేశాను. అట్లా క్లాత్ బ్యాగ్ ఉంటది గదా! దాంట్లో పెట్టి ఒక పక్కకు పెట్టేశాను. ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టుకోవచ్చు. మనకి బయట ఒకవేళ ఎవరైనా కొత్తగా పెంచాలి అనుకునే వాళ్ళకి మనకి మార్కెట్స్‌లలో దొరుకుతాయి. పచ్చి పసుపు కొమ్ములు అంటే పసుపు మిల్లులుంటాయి గదా! అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు తెచ్చి పెడతారు. అప్పుడప్పుడు మార్కెట్స్‌లలో గూడా డైరెక్ట్‌గా ఇప్పుడు పచ్చి పసుపు కొమ్ములు అమ్ముతున్నారు. అలా అయినా తీసుకొచ్చుకోవచ్చు. మిక్సీ పడుతుంటే అయితే భయంకరమైన శబ్దం వచ్చింది. ఇది ఒకవేళ నేను అంటే కట్ చేసి ఆరబెడితే బాగుండేమో అనిపించింది. చూడండి ఇది ఉడికించి నీడలో ఆరబెట్టుకున్నటువంటి పసుపు కొమ్ములతో వచ్చినటువంటి పసుపు అనమాట. వంటలలోకి వాడతాను. ఇది వచ్చేసి పచ్చి పసుపు. ఒకటైతే నేను అబ్జర్వ్ చేశాను, పచ్చి పసుపు ఏమో కలర్ తక్కువగా ఉంది. ఈ ఉడికించుకున్నదేమో కలరు ఎక్కువ ఎక్కువ అనిపించింది. ఒకవేళ మీకు ఇంకా చాలా మెత్తగా రావాలి అనుకుంటే క్లాత్‌లో గూడా జల్లించొచ్చనమాట. కానీ అది చాలా కష్టమైన పని. ఒక 1 కేజీ, 2 కేజీస్ అయితే మిల్లుకిచ్చుకోవచ్చు. నాకు క్వాంటిటీ బానే వచ్చింది గానీ, నేను పచ్చి పసుపు కొమ్ముల్ని చాలా పక్కకు తీశాననమాట.
అంటే ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, మా చెల్లె వాళ్ళకి, అక్క వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని పక్కకు పెట్టేశాను. అందుకనే నాకు కొంతనే పసుపు వచ్చింది. మళ్ళీ ఈ 1 మంత్ నుంచి మధ్య మధ్యలో కూడా వాడేశాననమాట వంటలల్లో. చూడండి, చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే ఇంత వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వీడియో చేసే వరకు కూడా నేను 1 వీక్ అవుతుంది ఇదంతా వీడియో తీసి. ఈలోపు నేను డైలీ వాడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుందనమాట. ఇదిగోండి, ఇది జల్లించిన తర్వాత వచ్చింది. ఇది నేను సున్నిపిండిలోకి వాడదామని పక్కకు పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా చక్కగా ఇలా అంటే పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసుకొని మీరు కూడా వాడి నాకు చెప్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.